రాష్ట్రంలో రోడ్డు ప్రమాదాలను నియంత్రించడానికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సహాయం తీసుకుంటుంది ఆర్టీసీ. అందులో భాగంగా హైదరాబాద్ ఐఐటీలోని ఐఎన్ఏఏ సెంటర్ ఆధ్వర్యంలో ఐఆర్ఏ ఎస్టీఈ ప్రాజెక్టును ఆర్టీసీ బస్సుల్లో ప్రయోగాత్మకంగా అమలు చేశారు. రాష్ట్రంలోని 200 బస్సుల్లో ఈ టెక్నాలజీని అందుబాటులోకి తీసుకువచ్చారు. 2 సంవత్సరాల పాటు ఏఐపై జరిగిన అధ్యయనం సత్ఫలితాలిస్తుందని ఐఎన్ఏఐ సెంటర్ మేనేజర్ పృథ్వీ చెప్పారు. ఏఐ టెక్నాలజీతో ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించే ప్రజలకు సేఫ్టీ ఉంటుందన్నారు. వెహికల్ మూవ్మెంట్లో ఉన్నప్పుడు డ్రైవర్ నిద్రపోవడం గానీ, సిగరెట్, గుట్కా తీసుకున్నట్లయితే డైరెక్ట్ గా హెడ్ ఆఫీస్ కు అలర్ట్ చేస్తుంది ఈ టెక్నాలజీ. పాదచారులు బస్సుకు దగ్గరగా వచ్చినట్లయితే అలర్ట్ చేస్తుందన్నారు. లైన్ క్రాస్ చేసినా ఈ అలర్ట్ అనేది మోగుతుందని తెలిపారు. ఇప్పటికే ఇతర రాష్ట్రాల ఆర్టీసీ అధికారులు హైదరాబాద్ కు వచ్చి ఏఐ టెక్నాలజీ గురించి తెలుసుకున్నారు. హైదరాబాద్, మియాపూర్, నిజామాబాద్ 1, నిజామాబాద్ 2 డిపోలలోని 200 బస్సుల్లో ఈ టెక్నాలజీని ఉపయోగిస్తున్నామని చెప్పారు ఐఎన్ఏఐ మేనేజర్ పృథ్వీ. ఏడాస్ అని అంటారు, అడ్వాన్స్ డ్రైవర్ అసిస్టెంట్ సిస్టమ్. సెకండ్ వచ్చేసి డిఎంఎస్, డ్రైవర్ మానిటరింగ్ సిస్టమ్ అని అంటాము. ఈ ఫస్ట్ వన్ అడాస్ ఏంటంటే బయట రోడ్ సినారియోస్ని చూస్తూ ఉంటుంది. అది అంటే మన బ్రెయిన్ ఎట్లా ఆలోచిస్తుందో ఇది బ్రెయిన్ కంటే చాలా అడ్వాన్స్డ్గా ఆలోచిస్తుంది. ఎనీ పాసిబుల్ కొలిషన్, ఏమన్నా యాక్సిడెంట్ అయ్యే ఒక 5-6 సెకండ్స్ ముందే మనకి డ్రైవర్కి వార్నింగ్ ఇస్తూ ఉంటుంది. ఇది బీప్ శబ్దం వినిపిస్తూ ఉంటుంది బస్సెస్లో. ఒకవేళ ముందు ఉన్న వెహికల్కి చాలా క్లోజ్కి వెళ్తున్న డ్రైవర్ ఓవర్ స్పీడింగ్ వెళ్ళి హార్ష్ బ్రేక్ వేస్తున్నాడంటే డ్రైవర్కి 5 సెకండ్స్ ముందే ఇది అలర్ట్ ఇస్తూ ఉంటుంది. ఇండికేటర్ వేయకుండా హైవేస్లో లేన్ మార్కింగ్స్ క్రాస్ చేస్తూ ఉంటే డ్రైవర్కి వార్నింగ్ ఇస్తూ ఉంటుంది. ఈ టెక్నాలజీలో ముఖ్యంగా ఏడీఏఎస్ అంటే అడ్వాన్స్డ్ డ్రైవర్ అసిస్టెంట్ సిస్టమ్, డిఎంఎస్ డ్రైవర్ మానిటరింగ్ సిస్టమ్ ఉంటాయి. ఇందులో మొదటిది డ్రైవర్ ముందున్న అద్దానికి కెమెరా అమర్చి ఉంటుంది. ఇది ముందుగా వెళ్తున్న వాహనాలు, పాదచారులు దగ్గరికి వచ్చినా ఇండికేటర్ వేయకుండా ఒక లైన్ నుంచి మరొక లైన్కు మారినా అలర్ట్ చేస్తుంది. రెండో సిస్టమ్ డ్రైవర్ 2 సెకండ్లు కనురెప్పలు మూసినా 3 సెకండ్లు పక్కకు మెడలు తిప్పినా అలర్ట్ చేస్తుందంటున్నారు డ్రైవర్లు. దీనివల్ల చాలా ఉపయోగం సార్. ఏంటంటే సైరన్ రావడం, మా డ్రైవర్కు అలర్ట్ చేయడం వల్ల దీనివల్ల మంచిగా ఉంది సార్. దీనివల్ల ఇంకోటి ఏంటంటే డిస్టెన్స్ మెయింటైన్ చేయడం, డ్రైవర్ నిద్రపోయినా కూడా ఆవులింపులు వచ్చినా కానీ, కళ్ళు మూతలు పడ్డా కానీ అలారం మోగడం, దీనివల్ల చాలా సేఫ్ సైడ్ ఉంది సార్. లైన్ ఇండికేటర్ వేయకుండా లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ మలిపినా కానీ మనకు సైరన్ వల్ల సేఫ్ సైడ్ సార్. దానివల్ల చాలా బాగుంది సార్, పర్ఫెక్ట్ ఉంది సార్. అది వెహికల్ డిస్టెన్స్, ఇప్పుడు ముందు వచ్చే వెహికల్కు మనం దగ్గర వెళ్ళాం అనుకో, బీప్ సౌండ్ అలర్ట్ ఇచ్చి మనకు సిగ్నల్ చూపిస్తుంటారు అన్నట్టు. దాంట్లో డిస్టెన్స్ తీసుకో, మీరు దగ్గర రాకండి అని. ఇంకోటి మార్జిన్ ఇండికేటర్ లేకుండా మార్జిన్ దాటిపోతుంటే కూడా మనకు లైన్ చూపిస్తుంటుంది. ఇంకా ఆవలింతలు వచ్చి నిద్ర వచ్చినప్పుడు వాళ్ళ బీప్ సౌండ్ వస్తుంటుంది, మనిషిని అలర్ట్ చేస్తాయి వాళ్ళ బీప్ సౌండ్ వచ్చాను. కానీ మంచిదండి అది వాళ్ళ డ్రైవర్కు. రాష్ట్రంలో తరచూ ప్రమాదాలు జరిగే ప్రదేశాలని బ్లాక్ స్పాట్స్ గా గుర్తించారు అధికారులు. కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ ఆదేశాల మేరకు ఐఆర్ఏ ఎస్టీఈ ప్రాజెక్టును డిజైన్ చేసింది హైదరాబాద్ ఐఐటీ. 2021లోనే ఈ ప్రమాద నివారణ పరికరాన్ని తయారు చేసి మొదటగా మహారాష్ట్రలోని నాగ్పూర్ మున్సిపల్ బస్సుల్లో అమలు చేశారు. ఆ తర్వాత తెలంగాణలో ప్రయోగాత్మకంగా 200 బస్సుల్లో ఈ టెక్నాలజీని ఉపయోగిస్తున్నారు. ఈ ప్రాజెక్టుకు తెలంగాణ ప్రభుత్వం సహాయ సహకారాలు అందించింది. రానున్న రోజుల్లో రాష్ట్రంలోని అన్ని డిపోల్లో కూడా ఈ ఏఐ టెక్నాలజీ ఉపయోగిస్తామంటున్నారు అధికారులు.